నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేసీఆర్ స్నేహితులు, మిత్రులు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు కన్నబోయిన రాజా యాదవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు కవిత అంటుంది ఏంటంటే, మా అయ్యను బద్నాం చేశారు, పూర్తిగా మా నాన్న బతుకుని బస్టాండ్ చేశారు, రోడ్డు పాలు చేశారు, అనకొండలే ఉన్నారు మా హరీష్ రావును, సంతోష్ రావే, మా నాన్న ఈ రకంగా బద్నాం చేశారు, కాళేశ్వరంలో పూర్తి స్థాయిలో డబ్బులు మింగింది వాళ్ళే అన్నట్టు కూడా ఆమె మాట్లాడుతుంది. ఏం చెప్తారు మీరు దీనికి? కాళేశ్వరం అప్పుడు వీళ్ళ తండ్రే ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి. ఈ విషయం షేటర్గా పొడ్డాట మొగని పెళ్ళిపోయిందట. దాని మొగందే పెళ్ళి. ఈమె కూడా చీర కట్టుకొని పోయింది. పెళ్ళి వల్ల అవుతుందంటే దాని భర్తది. అట్లనే కేసీఆర్ అన్నాడు వీళ్ళ తండ్రే ఇరిగేషన్ మంత్రి. మరి ఆమె డేట్లు గీట్లు చూసి మాట్లాడుతుందా చూడక మాట్లాడుతుందో తెలియదు. ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి, తెలంగాణ ఇష్యూల తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి విషయం ఆయనే అన్నాడు. కాళేశ్వరం నా కష్టం, నిపుణుల సలహా మేరకని ఎన్నడూ చెప్పలే కేసీఆర్ గారు. నిపుణుల సలహా మేరకు నేను ప్రాజెక్టు కట్టినాను ఎన్నడూ చెప్పలే. నేనే కర్త కర్మ క్రియ అన్నీ నేనే తానై నా రక్తాన్ని దారబొచ్చేసిన అన్నాడు. సరార్థ కాటన్ బ్రిటిష్ ఇంజనీర్. ఆనాడు వాహనాలు లేకుండే, గుర్రం మీద తిరిగి సరార్థ కాటన్ ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఆనాడు నేను గుర్రం మీద తిరిగిన, నేను చెట్టు నీడ కలిసిపోయి పన్నా అని కాటన్ చెప్పలే. కానీ ఈయన చెప్పిండు, ఇంజనీర్ల సలహా మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు నేను నానా తంటాలు పడి కట్టినా అని చెప్పలే. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. కాళేశ్వరానికి సపరేటు నిధులు తక్కువ మెత్తికి వచ్చే అవకాశం ఉన్న కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? ఎట్లా మాట్లాడుతుంది? ఒళ్ళు మరిచిన శివం దూలద్దు కదా. ఒళ్ళు మరిచిన శివం దూలద్దు. శివం వస్తుంది నిజమే, కానీ తన ఒళ్ళు తనకు తెలవాలి కదా. విషయము ఆనాడు కేసీఆర్కు ఉన్న పలుకుబడెంత. ఆయన స్త్రీలు మీ దగ్గర మంత్రి పదవులలో లేరంటే ఉన్నోళ్ళందరూ స్త్రీలే అన్నాడు. అంటే ఆయన ఎంత చులకనగా మాట్లాడేది మంత్రివర్గం గురించి. ఆయనకు ఎంత చిన్న చూపు ఉండేది. అటువంటిది మా నాన్న బకరా మిగతా వాళ్ళు చేసిందని అనొచ్చునా? మీ నాన్న బకరా అయితేనే నువ్వు పార్లమెంట్ మెంబర్ అయినావు. మీ నాన్న బకరగాడు కాబట్టే నువ్వు పార్లమెంట్ మెంబర్ అయినావు. నిజంగా నువ్వు పార్లమెంట్ మెంబర్ అయ్యే అర్హత లేదు నీకు. ఉద్యమంతో సంబంధం లేదు నీకు. మీ నాన్న బకరా అయ్యేపటికనే మీ అన్న అసెంబ్లీ మెంబర్ అయ్యాడు. కేకే మహేందర్ రెడ్డి అక్కడ ఖర్చులు పెట్టుకున్నాడు. అవును, తెలంగాణ ఉద్యమం కోసం ఆయనే నానా గడ్డి గరిచిండు, అనేక ఇబ్బందులు పడ్డాడు. తీర సమయానికి మీ నాన్న బకరాగాడు కాబట్టే మీ అన్నకు టికెట్ ఇచ్చిండు. మీ నాన్న బకరాగాడు కాబట్టే నిజామాబాద్లో ఎవడో కష్టపడ్డా పార్లమెంట్ టికెట్ నీకు ఇచ్చిండు. ఓడిపోయినాక కూడా మీ నాన్న బకరాగాడు కాబట్టే నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు. ఆనాడు తెలంగాణలో కష్టపడ్డోళ్ళు ఎంతమంది? తెలంగాణ కోదండరామ్ గారు ఏ పాత్ర వహించండి ఆనాడు? సకల జనుల సమ్మెకు సారథ్యం వహించినోడు ఎవడు? వంట వార్పుకు సారథ్యం వహించినోడు ఎవడు? టీఆర్ఎస్ కాదు కదా. 1200 మంది బలిదానాలు అయినలు. టీఆర్ఎస్ ఎవడెవడన్నా చచ్చిండా? నీ పాలోడు ఎవడన్నా చచ్చిండా? మీ ఇంటోడు ఎవడన్నా చచ్చిండా? ఎందుకు చచ్చిండ్రు? 1200 మంది అసూలు బాసిండ్రు కదా. నువ్వు తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినాడు. బిల్లు వచ్చిన రోజు కూడా మన ఇద్దరం ఒకటే రూములో ఉన్నాం కదా. కేసీఆర్ గారు, రాజా యాదవ్, కేసీఆర్ గారు ఒకటే రూములో ఉన్నారు. అన్నా నువ్వు పార్లమెంట్ పోతే మంచిదన్నా అంటే, అన్నా నేను ఒక్క పోషిగాన్ని, నేను పోతే ఊదు కాలది, పీరు లేవదన్నా. అక్కడ ఆమె సుష్మా స్వరాజ్ గారు గద్దించి, నువ్వు బిల్లు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట ధర్నా చేయాలని ఒక పక్క సుష్మా స్వరాజ్ గారు గద్దిస్తుంది. సుష్మా స్వరాజ్ గారు గద్దింపుకు భయపడి ఆమె బిల్లు పెట్టాలి, ఆ బిల్లు పాస్ కావాలన్నా నేను ఒక్క పోషిగాన్ని, నేను పోతే ఎంత పోకుంటే ఎంత అని మేము ఇద్దరం ఒకటే రూములు ఉన్నాం. పార్లమెంటులో బిల్లు చర్చకు వచ్చిన రాదు మన పరిస్థితి గది.
పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత మళ్ళీ రాజ్యసభలో పాస్ కావాలి అన్నాడు. ఆర్థిక బిల్లు మీద చర్చ ఉన్నది. ఆ చర్చ ఉంటే విద్యాసాగర్ రావు గౌరవనీయ బొంబాయి మన మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన, ఆనాడు హోమ్ మినిస్టర్గా పనిచేసిన విద్యాసాగర్ రావు గారు అద్వానీ గారి దగ్గర ఒక చర్చ ఉన్నది, అక్కడ పెండింగ్లు ఉంటుందా బిల్లు పాస్ కాదంటే, ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్గా ఉండే, రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి పోయి లొల్లి పెట్టుకుంటే, అరే నేను చెప్తా పోయా అరుణ్ జైట్లీకి చెప్తా అని అరుణ్ జైట్లీకి చెప్తే, అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లును విద్యాసాగర్ రావుకి ఇస్తే విద్యాసాగర్ రావు గారే చింపేసిండు దాన్ని. అప్పుడు ఈ పురుషార్థుడు వెంకయ్య నాయుడు గారు వచ్చి నేను ఆర్థిక బిల్లు మీద మాట్లాడతా అని దత్త మండలాలు 7 మండలాలు దొబ్బిపోయిండు. ఎవరు కూడా తెలంగాణకు అన్యాయం చేసిన దరిద్రులే వీళ్ళంతా. ఆ దత్త మండలాలలో కలిసిన వారు రాజమండ్రికి మేము పోవని ఇవాళ మేము పోవని ఎడతాను ఓని ఉరుతాను వాళ్ళు. ఎవరు చేసిన పురుషార్థం కూడా తగ్గటువంటిదే. భద్రాచలం ముంపు మండలాలు ఆనాడు మేము ఆనాడు 7 మండలాల మీటింగ్ కూడా మేమే పెట్టినాం. అక్కడ కేసీఆర్ గారు రావడం జరిగింది, నేను ఇన్ఛార్జ్గా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏమో సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని సిబిఐ చేతికి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బాల్ మొత్తం కూడా బీజేపీ గ్రౌండ్లో ఉందా అంటే ఏం చెప్తారు? ఒక్కటేనండి, రాష్ట్ర ప్రభుత్వాలల్లో కేంద్రం జోక్యం తీసుకోదు. ఒక కేంద్ర పాలిత ప్రాంతాల తప్ప రాష్ట్ర ప్రభుత్వాలలో సిబిఐ, కేంద్రం అంటే కేంద్రంకి ఏం సంబంధం ఉండదు, కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం పార్టీకి కానీ సంబంధం ఉండదు. హోమ్ మినిస్ట్రీ కనసన్నలు నడుతుంది, కానీ అంటే వాళ్ళు బాధ్యులు మాత్రమే దానికి తప్ప సిబిఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ. కానీ వీళ్ళు చిత్తశుద్ధితోని అన్ని విషయాలు ఏ టు జెడ్ అప్పచెప్పిల్లా కొంత వీళ్ళ దగ్గర ఉంచుకొని సిబిఐకి కూడా అనేక పనులు ఉంటాయి. సిబిఐకి వాళ్ళకు తీర్పాటంగా ఉండరు, దీన్నే పరిష్కరించాలని ఉండదు. ఎందుకంటే వీళ్ళే ఇక్కడున్న పోలీసు యంత్రాంగం, ఇక్కడున్న సిబిఐకి ఉండాల్సిన లక్షణాలన్నీ లాంఛనాలన్నీ కేంద్ర రాష్ట్రంలో కూడా ఉంటాయి. వీళ్ళు అన్ని విధాలు సహకరించినప్పుడు మాత్రమే కేంద్రం దానికి పరిపూర్ణంగా పని పూర్తి చేస్తుంది. వీళ్ళు చిత్తశుద్ధితో ఉండాలి, వాళ్ళు చిత్తశుద్ధితో ఉండాలి. ఇద్దరు చిత్తశుద్ధితో ఉంటే ఎవడైతే పొరపాటు చేసిండో వానికి శిక్ష పడుతుంది. ఇప్పుడు ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ఇద్దరిని 2 పార్టీలను స్కెచ్ వేసిందని అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి పిట్ట కొట్టేటోడు, ఉండిలో ఉన్నోడు, రేవు తెలిసినోడు అని చెప్పు. రేవంత్ రెడ్డికి రేవు తెలుసు. ఏం రేవు తెలుసు? ఆయన తెలుగుదేశం పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాగలిగాడు, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన క్రమంలో ముఖ్యమంత్రి కాగలిగాడు. కేంద్రాన్ని ఎట్లా అరుచుకోవాలి, కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీని ఏ విధంగా మలుపు తిప్పుకోవాలనే రేవు తెలిసినోడు రేవంత్ రెడ్డి తప్ప ఆయన ఉండీలో పెట్టి కొడితే 2 పిట్టల కింద పడతాయి. ఆయన పిట్టకే పానం లేదు. ఆయన రాహుల్ గాంధీ, ఆయన పేరు రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ కాదు, ఆమె సోనియమ్మ, ఆయన రాహుల్ ఖాన్. ఇందిరమ్మే ఇందిరాగాంధీ కాదు. నెహ్రూకును గాంధీకి ఏం సంబంధం అండి? నెహ్రూ కోట ఆయనే, నెహ్రూ బాపన ఆయనే, ఏది కశ్మీరీ పండిట్. ఈయన ఎక్కడ? గుజరాతీ కోమట ఆయనే. ఆయనకు ఏం సంబంధం? ఆ గాంధీని ఈయనకు వీళ్ళు అంటగట్టుకొని ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు ఈ ప్రజానికాన్ని, ఈ భారతదేశాన్ని ఇంకెన్నాళ్ళు భ్రష్టు పట్టిస్తారు. ఫిరోజ్ గాండే కదండి. ఇప్పుడు ఇందిరాగాంధీ భర్త పేరు ఫిరోజ్ గాండే. ఫిరోజ్ ఖాన్ వాళ్ళు ఎక్కడ పెళ్ళి అయింది? ఇందిరాగాంధీ పెళ్ళి లండన్లో అయింది. లండన్లో అయినది మన హిందూ సంస్కృతి ప్రకారం ఈ భారతదేశంలో ఇంటి పేరు ఎందుకు మారుతుంది? స్త్రీకి ఎందుకు మారాలి? అలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? ఎన్నాళ్ళు తిప్పల పడితే ఇంటి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు అని అన్నారు. ఆనాడైతే లేదు కదా. నెహ్రూ కాలంలో పెళ్ళి అయిన నాడు కమలా నెహ్రూ ఎట్లయింది? ఆయన కమలను పెళ్లి చేసుకుంటే వాళ్ళు కమలా ఇంటి పేరేంది? ఆ పేరే ఎందుకు లేదు? కమలా నెహ్రూ ఎందుకు అయింది? ఇందిరాగాంధీకి పెళ్ళి అయినాక ఇంటి పేరు ఎందుకు మారలేదు? ఇంకా రాహుల్ దంకా ఎందుకున్నది? రాహుల్ ఎవల కడుపులో పుట్టిండు?
ఇవన్నీ యోచన వద్దండి భారతదేశంలో ఉన్న పౌరులకు. మా తరం అంటే ఇంటి తరం, మీ తరం అన్న పట్టించుకోవద్దా? మా తరం అంటే ఇంటి తరం అండి, మేము ఏమేం చెప్తే అది తిన్నాం. ఇప్పుడు సిబిఐ విషయంలో రేవంత్ ప్రభుత్వము కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? చిత్తశుద్ధితో ఉండాలి. ఈయనకు అరెస్ట్ చేసే అధికారం ఉండదు. సిబిఐకి అప్పచెప్పినాక సిబిఐ అరెస్ట్ చేస్తుంది. చిత్తశుద్ధితో ఉండాలి. వాళ్ళు ఏ పని అడిగితే, ఏ కాగితం అడిగితే ఆ కాగితం అందియాలి. వాళ్ళు ఏది ప్రశ్నిస్తే వాళ్ళు అది అందియాలి. ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేయాలనే చట్టంలో కనుక ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ కాలే? ఇవాళ ఇదివరకు అయినా ముఖ్యమంత్రులు అరెస్ట్ అయింది కదా. ఇవాళ ఇప్పుడు మన టెలిఫోన్ దానిలో మన ఇక్కడ కర్ణాటకలో ఆయన చాలా పేరుండు, ఆయన కూడా అయింది కదా. ఏది ఉంటే చట్టంలో ఏది ఉంటే కదా. నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా కాళేశ్వరంలో? ఎంత అవినీతి జరుగుతుందా దాని ప్రకారం ఉంటుంది, లెక్క ప్రకారం ఉంటుంది. దాని పేరు 1,00,000 ఇవన్నీ అనుడు. ఇప్పుడు పాటకు అందంగా ఉండాలని ముక్కోటి తెలంగాణ అన్నారు. ముక్కోటి ఉన్నదా, 2 లేవా, 4 తక్కువ ఉన్నాయా, అది వేరే పుంచట. ముక్కోటి తెలంగాణ అన్నారు. 1,00,000 కోట్లు అంటే దానికి కొద్దిగా క్లారిటీగా మంచిగా అందంగా పదజాలం మంచుకున్నది కాబట్టి 1,00,000 కోట్లు. 1,00,000 లెక్క పెట్టినాడే, 1,00,000 లెక్క పెట్టిలా. ఇప్పుడు కేసీఆర్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? తెలంగాణ సొమ్ము ఉసురు తలిగిన నిజాం నవాబు కానీ, దొరలు కానీ, ఆ గడియలు కానీ అవన్నీ కుషించిపోతున్నాయి. ఎందుకు వచ్చింది? ఉసురు బాధ. తెలంగాణ బాధలల్లా పుట్టిన సొమ్ము ఏదైతున్నదో ఎవరిని నిమ్మలంగా ఉండని లేదు, వీళ్ళు కూడా నిమ్మలంగా ఉండరు.